భారత్ టార్గెట్ గా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. ఈసారి ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలను ప్రకటించారు. బ్రాండెడ్ పేటెంట్ ఉన్న ఔషధ ఉత్పత్తుల దిగుమతులపై ఏకంగా 100% వరకు టారిఫ్లు ప్రకటించారు. స్పెషాలిటీ డ్రగ్స్ తయారు చేస్తున్న భారత్ మల్టీనేషనల్ కంపెనీస్ పై ఎఫెక్ట్ ఎక్కువగా ఉండనుంది. భారత ఔషధ పరిశ్రమను గట్టి దెబ్బ కొట్టొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఫార్మా రంగంపై ట్రంప్ ప్రభావం ఎలా ఉండబోతుంది? ఫార్మాకు అడ్డాగా ఉన్న హైదరాబాద్ సిచ్యువేషన్ ఏంటి? ఈ అంశాలపై శాంతా బయోటెక్ ఎండీ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారితో అనాలిసిస్ చేస్తారు జీ ఎడిటర్ భరత్. భరత్. రెహానా, మనతో పాటు శాంతా బయోటెక్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వరప్రసాద్ రెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సో ఇప్పుడు ట్రంప్ అక్టోబర్ 1 నుంచి బ్రాండెడ్ డ్రగ్స్ తర్వాత పేటెంట్ ఉన్న వాటి మీద 100% టారిఫ్ ఇంపోజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అమెరికాలో నిర్మాణంలో ఉంటే గనక, లేకపోతే అమెరికాలో తయారు చేసే ఉద్దేశం ఉంటే మాత్రం వర్తించదు అని ఆయన స్పష్టం చేశారు. సో ఓవరాల్ గా ఫార్మా ఇండస్ట్రీ మీద ఈ ప్రభావం ఎట్లా ఉండబోతుంది, ముఖ్యంగా ఇండియన్ ఫార్మా జెయింట్స్ మీద? ఇది ప్రారంభ దశలో కొంత బాధ కలిగించవచ్చు, ఊహించని పరిణామం కాబట్టి కొంత స్తబ్దత ఏర్పడుతుంది ఎక్స్పోర్ట్స్ లో. కానీ నా దృష్టిలో ఇది ఒక రకమైనటువంటి హెచ్చరింపు, మనల్ని మనం సమాయత్తం చేసుకునే అవకాశం. ఎప్పుడు కూడా ఒక అవసరమే ఒక అన్వేషణకి దారితీస్తుంది. కోవిడ్ టైం ఎవరు ఊహించింది కాదు. అగ్రదేశం గాని అధోగతిలో ఉన్న దేశం గాని అన్ని సమానంగా మోకాళ్ళ మీద కూర్చున్నాయి. అలాంటి సమయంలో మనం ఇతర దేశాల మీద ఏం ఆధారపడలేదు. మన మందులు మనమే తయారు చేసుకోగలిగాం. అవసరం కోసం హాస్పిటల్స్ 100 బెడ్ల హాస్పిటల్ ని కేవలం 60 రోజుల్లో కట్టుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సత్తా? చాలా కాలంగా, అనేక దశాబ్దాలుగా భారతదేశంలో ఇన్నోవేషన్ కి, అంటే R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, వీటికి వెనకడుగు పడింది. అది పాలకుల దురదృష్టి లేదా హర్ష దృష్టి, అంతకన్నా ఏం లేదు. ఎప్పుడు R&D మీద ఫండ్స్ కానీ వెచ్చించకపోతే కొత్త అన్వేషణలు రావు. మనం స్వయం సమృద్ధి సాధించాలంటే మనం మన పరిశ్రమలకి తగినంత ప్రోత్సాహాలు ఇచ్చి ఇన్నోవేషన్ మీద, R&D మీద బడ్జెట్లు కేటాయించాలి. మీరు ఆశ్చర్యపోతారు, స్వతంత్రం వచ్చింది మొదలుకొని 0.6% ఆఫ్ అవర్ జీడిపి దాని మీదనే మనం మన ఇన్నోవేషన్ మీద ఖర్చు పెడుతున్నాం. చైనా మనలాగే 0.6%లోనే ఉంది జీడిపిలో. కానీ గత 2 దశాబ్దాలుగా వాళ్ళు దాన్ని 4 పెంచారు. 2.6% ఖర్చు పెడుతున్నారు. మనం ఇంకా 0.7లోనే ఉన్నాం. ఇలాంటి మేజర్ బడ్జెట్స్ తో అన్వేషణ కొనసాగదు. అన్వేషణ లేకపోతే, ఇన్నోవేషన్ లేకపోతే మనం ఇతర దేశం మీద ఆధారపడాలి. ఇప్పుడు మనం స్వయం సమృద్ధి సాధించుకునే దశలో ఉన్నాం. ఆయన 100% టారిఫ్ వేస్తే మనకు వచ్చే నష్టం ప్రారంభ దశలోనే. కొంతకాలం తర్వాత ఆ దేశస్తులే ఆ మందులు కొనలేక మళ్ళీ మన దేశం వైపు చూడాల్సిన పరిస్థితులు వస్తాయి. మనం కూడా ఏ వస్తువుని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మన R&D మీద ఖర్చు పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు అమెరికాలో వచ్చిన ఆదాయం మన దగ్గర రాదు కదా, మన ఫార్మా కంపెనీస్ కు వీటన్నిటి కూడా రాదు. కానీ వాళ్ళు పెట్టేంత డబ్బు మనకు ఖర్చు పెట్టలే కదా. వాళ్ళు R&D మీద ఎంత ఖర్చు పెడతారు? ఒక మాలిక్యూల్ ని మైండ్ నుంచి ల్యాబ్ నుంచి ప్రొడక్షన్ నుంచి మార్కెటింగ్ తీసుకెళ్లాలంటే ఒక మాలిక్యూల్ కి కనీసం $800 మిలియన్, $1 బిలియన్ ఖర్చు పెడతారు. మన కంపెనీలు ఖర్చు పెడుతున్నాయంత లేదు కదా. మనకు అంత ఆదాయాలు ఉండవు, మనకు అంత ఖర్చు లేదు. బట్ మనం అయినా అగ్రగణ్యులుగా ఎట్లా ఉన్నాం సార్? మనం ఫార్మా రంగంలో ఇప్పుడు మనం ఎట్లా అగ్రగణ్యులుగా ఉన్నాం? ఎంత అయినా అంటే మనకు లో కాస్ట్ ప్రొడక్షన్, మన లేబర్ కాస్ట్ తక్కువ, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ తక్కువ, మన డెవలప్మెంట్ కాస్ట్ తక్కువ. రెండోది, అన్నిటికన్నా ముఖ్యంగా అక్కడ ఆ దేశంలో ఒక తలనొప్పి ఉంది. ప్రోడక్ట్ లయబిలిటీ, లీగల్ సూట్స్ ఉంటాయి. కాబట్టి ఇన్సూరెన్స్ కోసంగా వాళ్ళు చాలా డబ్బుని పక్కన పెట్టాలి. ఎవడన్నా ఒక తలనొప్పి మాత్రం వేసుకుని నాకు తలనొప్పి కాకుండా ఇంకేదో వచ్చిందనంటే వాడి మీద $10 మిలియన్ సూట్ వేస్తారు, పే చేయాలి. ఇక్కడ అలాంటి కష్టదశలు లేవు. మనకు అలాంటి ప్యాకప్ చేయాల్సిన అవసరం లేదు. మనం నేర్చుకున్న మన సంప్రదాయంలో, భారతదేశ సంప్రదాయంలో ఆదాయం అనేది ఏంటంటే ఖర్చు ప్లస్ 10%. అక్కడ వాళ్ళ మైండ్ సెట్ అది కాదు. ఖర్చు ప్లస్
1000%, ఎక్కడ 10%, ఎక్కడ 1000%. వాళ్ళ మానసిక స్థితే 10 రూపాయలు అయ్యే వస్తువుని 1000 రూపాయలకు అమ్ముతారు. మనం ఇవాళ మన దేశంలో వ్యాక్సిన్ మనం తయారు చేసుకోగలిగే కారణం ఏమిటి? వాళ్ళు $100 అమ్మే వ్యాక్సిన్ మనం $1 తయారు చేసుకున్నాం ఇక్కడ. కాబట్టి ఈ దేశంలో పెట్టే ఖర్చు తక్కువ, వచ్చే ఆదాయం తక్కువే. కానీ మనం స్వయం సమృద్ధి సాధించుకుంటే ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మన ప్రజలకు మనం అందించగలిగితే ఇదే పెద్ద మార్కెట్. ఒక ఇండియన్ మార్కెట్ అనే సైజ్ ఎంతదంటే ఎంటైర్ యూరోప్ కన్నా 2 times ఎక్కువ, ఎంటైర్ యూరోప్ కన్నా 2 రెట్లు ఎక్కువ. అది మర్చిపోకూడదు. అమెరికాలో ఉన్నది 300 మిలియన్, మనకున్నది 1.4 బిలియన్ పాపులేషన్. ఇప్పుడు మోస్ట్లీ ఇప్పుడు మన దగ్గర మనం వాడుతున్న మెడిసిన్స్ అన్ని కూడా 80 to 90% మన ఫార్మా కంపెనీలే కదా ఇండియా వాడుతున్న డ్రగ్స్. మనవి కాదు, ఫైజర్ అమెరికాలో కూడా బ్రాండెడ్ వాడేది కేవలం 40%. 60% మన మందులు వాడుతున్నారు. నష్టం వాళ్ళకి. మనకి ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నామన్న ప్రారంభ దశలో ఉన్న బాధ తప్పినిచ్చి మనం వేరే దేశాలను చూద్దాం, మన దేశంలో వాళ్ళకి ఇద్దాం. మనకి ఎక్కడ మార్కెట్ కి లోపం ఎక్కడా లేదు. కాకపోతే మన వాళ్ళకి డాలర్ మీద ఆశ కొద్దీ అమెరికాకే ఎక్స్పోర్ట్ చేస్తే $1 అంటే 88 రూపాయలటువంటి మానసిక స్థితి అమెరికాకి నడిపించింది. అదే ఇవాళ మనకు దెబ్బ కొట్టింది. ట్రంప్ ఆ రకమైన నిర్ణయం తీసుకోవడం, ఆయన నిద్ర ఆయన మట్టేసుకోవడం. రెండోది మన నిద్ర లేపి మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి అని పరోక్షంగా హెచ్చరించినట్టుగా నేను భావిస్తాను. ఓకే, ఇప్పుడు శాంతా బయోటెక్ మీ కంపెనీ ఏమైనా అమెరికాకి ఏమైనా డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తుందా సార్? లేదండి, మేము ఎక్స్పోర్ట్ చేయం. మేము కేవలం యూనిసెఫ్ కి ఇచ్చి, యూనిసెఫ్ ద్వారా పేద దేశాలకి ఏ వ్యాక్సిన్ అయితే $100 అమెరికాలో అమ్ముతారో దాన్ని 25 cents ఇస్తున్నాం. మా వ్యాక్సిన్ వాళ్ళు రానివ్వరు. వాళ్ళ ఫార్మా కంపెనీలు పెద్ద లాబీ చేసుకుని ఆపేస్తారు. మేము అక్కడ అమ్మాలంటే అక్కడ ట్రయల్స్ చేయమంటారు. ఆ ట్రయల్స్ కి అయ్యే ఖర్చు $100 million ఖర్చు పెట్టమంటారు. ఈ 100 million పెడితే 20 cents ఇవ్వలేను కదా. వాళ్ళ టెక్నికలీ వాళ్ళ గ్యాట్ అగ్రిమెంట్లంతా మోసం. మనం పెద్ద అగ్రదేశంని తలదొచ్చుకొని సంతకాలు చేస్తాం. తప్పది, 1-way ట్రాఫిక్. అది మన ముందు కావాలి, వాళ్ళకి అవసరమని మనం అమ్మాలకున్న వస్తువులు వాళ్ళు కొనుక్కోరు. అంటే ఎథికల్ గా పనిచేసే వాళ్ళకి అమెరికా యుఎస్ఎఫ్డిఏ అనుమతులు అంత ఈజీగా ఇవ్వదు, అంతేనా? అవును, ఎథికల్ గా. కానీ అది కూడా ఇవాళ కాంప్రమైజ్ అయిపోయిందండి. అది అక్కడ ఈ సిచ్యువేషన్ ఏం బాగలేదు. ఇక్కడ మనం లంచం అంటాం, అక్కడ లాబింగ్ అంటారు. అక్కడ జరుగుతుంది అదే. పెద్ద పెద్ద ఫార్మా కంపెనీ లాబింగ్ చేసుకుని ఒక మంచి ప్రోడక్ట్ రాకుండా డిలే చేస్తున్నారు. అక్కడ ఎక్సోజోమ్స్ ప్రాజెక్ట్ ని నిలవరిస్తున్నారు. $20 billion లాబింగ్ అని నేను విన్నాను. ఇచ్చి ఆ రకమైనటువంటి అడ్వాన్స్ మెడికల్ టెక్నాలజీని రానియకుండా అడ్డుకుంటున్నారు గత దశాబ్దంగా. అక్కడ ఇదే జరుగుతుంది. ఎక్కడైనా మానవుడి ప్రభుత్వం ఒకే రకం. ఓకే, కానీ ఇప్పుడు మీరు అన్నారు ట్రంప్ గనక తన మాట కట్టుబడి ఉంటే అది లాస్ అమెరికన్స్ కి. ఎందుకంటే ఇప్పుడు 100% టారిఫ్ అంటే సడన్ గా బంద్ అవుతే గనక ధరలు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ప్లాంట్స్ పెట్టాలంటే కంపెనీస్ కూడా పెట్టలేవు కదా. ఎంతో కాలం సాగదండి, ఇది ఒక బెదిరింపు. ఇదంతా ఏమిటంటే ఒక రకమైనటువంటి ఒక వల, భయపడతారు అని. నిజానికి అది జరగదు. ఆయన మళ్ళీ మొన్ననే రివర్స్ అయ్యాడు కదా. ఎవ్రీ ఇయర్ H1B వీసా రెన్యూ చేసుకోవాలన్న మనిషి వెనకపోయి అవసరం లేదని చెప్పి అన్నాడు. ఇది కూడా అదే అవుతుంది. కాకపోతే మనం దాన్ని అలుసుగా తీసుకొని ఆ వేరే మార్కెట్ వైపు చూడకుండా ఉండడం పొరపాటు. ఇక అమెరికాని మనం వాళ్ళు బతులాట దగ్గర ఇవ్వకూడదన్న పరిస్థితి మనం రావాలి. అప్పుడు దారికి వస్తారు. అప్పుడు హైడ్రాక్సీ క్లోరోక్విన్ కరోనా సమయంలో మన దగ్గరనే వాళ్ళు అడిగి తీసుకున్నారు. ట్రయల్స్ కూడా తీసుకున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్ లేకుండా తీసుకున్నారు. అంటే వాళ్ళకి అవసరం అయితే తీసుకుంటారు, అవసరం లేకపోతే దానికి ఆంక్షలు పెడతారు. ఇటటి ద్వంద్వ ప్రవృత్తిని మనం గమనించి మనంతటా మన స్ట్రాటజీ లేకుండా గొర్రెలాగా వాళ్ళకి తల నుంచి పోవడం కరెక్ట్ కాదండి. స్వాభిమానం కోల్పోతున్న భారతీయులకి నా హెచ్చరిక ఏంటంటే, మీ స్వయం ప్రతిపత్తితో వేరే మార్కెట్ ఎత్తుక్కోండి. ట్రంప్ బాబులు కూడా వచ్చి మనల్ని కాలు పట్టుకుని అడగాల్సిన పరిస్థితి తెచ్చుకోవాలి. అంతేగాని మనం తల నుంచి పోకూడదు. ఇది మంచి హెచ్చరిక. మనం జాగ్రత్త పడితే వాళ్ళే దిగొస్తారు. మన మార్కెట్ మనకి ఎక్కడికైనా పోవు. మనం ఏం చేయాలి? వేరే మార్కెట్లు ఎత్తుక్కోవాలి. మనం స్వయం సమృద్ధి సాధించుకోవాలి. ఓకే సార్, ఈ టారిఫ్స్ తో మన దేశంపై అసలు ఎంత ప్రభావం ఉండొచ్చు అంటే ఏం చెప్తారు సార్? ఒకటే ప్రభావం, మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేదు కాబట్టి మన వాళ్ళు వేరే మార్కెట్ వైపు దృష్టి సారించాలి. వేరే మార్కెట్ ఎత్తుకోవాలి. ఇప్పుడు సులభతరంగా హాయిగా అమెరికా పంపించేస్తున్నారు, డాలర్లు తెచ్చుకుంటున్నారు. అలాంటి సునాయాసమైనటువంటి డబ్బు సంపాదించే మార్గం తగ్గుతుంది.
ఇది ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని వేరే మార్కెట్స్ లో డెవలప్ చేసుకోవడం చాలా అవసరం. మనం ఇంకా ఖర్చులు తగ్గించుకొని ఇంకా ఉత్పత్తి సామర్థ్యం పెంచుకొని ఆదాయాలు సమీకరించుకోవాలి, కానీ డాలర్ల మీద ఆధారపడటం కరెక్ట్ కానే కాదు. ఇది ఒక మంచి హెచ్చరిక మనం. ఓకే సార్, హెల్త్ విషయంలో కూడా ఏమైనా సర్జరీస్ ఉన్నా ఏమైనా ఉన్నా సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు వేరే దేశాల వైపు చూస్తూ ఉంటారు. జనరల్ గా వరల్డ్ వైడ్ గా ఇటలీ టాప్ హెల్త్ విషయంలో అన్నారు. కానీ కరోనా టైంలో మన దేశం నిజంగా ప్రూవ్ చేసింది, ఇంతమంది పాపులేషన్ ఉన్నా కూడా ఓవర్కమ్ చేసినట్లుగా. సో అయినా ఈయన ఇట్లా బెదిరించడం వల్ల మనకేం ఎఫెక్ట్ పడదంటారా? ఏం పడదు. నిజానికి మనలో ఉన్న శక్తిని బయటికి తీసే పరోక్షమైనటువంటి హెచ్చరిక చేసినటువంటి ట్రంప్ కి నేను అభివాదం చేస్తున్నా. వాడు వ్యక్తిని వాడు మట్టేసుకుంటున్నాడు, మనలోని శక్తిని నిద్రలేపుతున్నాడు. చాలా మంచి పని చేస్తున్నాడు. దాని గురించి మనం బాధపడాల్సిన అవసరమే లేదు. సరే, ఇప్పుడు మనం వేరే మార్కెట్లు అంటే ఎవరి వైపు మనం చూడాలి? వేరే మార్కెట్ అంటే ఇప్పుడు యూరోప్ కు మనం ఆల్రెడీ చేస్తున్నాం. ఏమండి, 300 మిలియన్ ఉన్నటువంటి దేశం గురించి ఆలోచిస్తున్నారు. ప్రపంచ జనాభా ఎంత? 850 కోట్లు. అంతమంది 850 మిలియన్. కానీ అమెరికా వాళ్ళు అఫోర్డ్ చేసినంత, అమెరికాలో ఉన్నంత ప్రాఫిటబిలిటీ మన ఫార్మా కంపెనీస్ కు వేరే దేశంలో ఉంటుంది. ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ ఆ దురాశే మనల్ని ఈ దశకు తీసుకొచ్చింది. ఆ మార్కెట్ ఎత్తు మనకి ఏమి ఎత్తుకోలేదు. ఎన్ని ఆఫ్రికన్ దేశాలు వాడు బాగుపడ్డాయి, వాడు కూడా కొనగలరు. ఏషియన్ దేశాలు ఎన్నో కొనగలరు. ఎన్నో డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయండి, ఒక అమెరికా కాదు. కేవలం చిన్న జనాభా ఉన్న అమెరికా మీద పట్టుకోవడం కరెక్ట్ కానే కాదు. చాలా చిన్న మార్కెట్ అది. కాకపోతే కొంచెం ఏమైనా ఎక్కువ డబ్బు వస్తుంది, ఎందుకంటే వాళ్ళు డాలర్లో పే చేస్తున్నారు. డాలర్ చాలా బలపడిన అది కరెన్సీ. దాని భాగవతం కూడా అయిపోవచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఎకానమీ అంతా డొల్లర్ తేలుతూ ఉంది. కేవలం ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ టైం. 1 or 2 years లో డాలర్ రూపాయి రెండు సమానం అయ్యే పరిస్థితి వస్తుంది. 40 ఏళ్ళు రూపాయి డాలర్ ఒకటే. మళ్ళీ ఆ చరిత్ర పునరావృతం అవుతుంది. నాకు గట్టి నమ్మకం, నా విశ్వాసం. సో ఆఫ్రికన్ మార్కెట్ మీద మనం దృష్టి సారించాలి. ఇప్పుడు వాళ్ళు కూడా మెరుగవుతున్నారు. తప్పకుండా వాళ్ళు మనుషులే, వాళ్ళకి అవసరం. వాళ్ళు మీలాగా డాలర్లు అంత పే చేయకపోవచ్చు. మనం అంత ఆశ పెట్టుకోకుండా కొంచెం ఎక్కువ శ్రమతో తగినంత డబ్బు సంపాదించుకునే దానికి మళ్ళాలి, గాని తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బు కావాలన్నటువంటి దురాశ పెట్టుకుంటే ఇలాంటి అపవాదాలు జరుగుతాయి. ఒక విధంగా మన ఫార్మా కంపెనీల అత్యాశ కూడా ఈ స్థితికి వచ్చింది అనుకోవచ్చు. కరెక్ట్, అదే మాట నేను చెప్తున్నాను. మన ఫార్మా కంపెనీలు తక్కువ శ్రమ ఎక్కువ ఆదాయం దీనికి అలవాటు పడ్డారు. ఇప్పుడు నిద్ర మేల్కోవాలి. ఎవరు ఎంత కష్టపడతారో అంతే రావాలండి. అంత మించి వస్తే అది బలుపు, నిజమైన శక్తి కాదు. సరే, ఇప్పుడు బ్రాండెడ్ డ్రగ్స్ ఎక్కువ తయారు చేసి దీనివల్ల నష్టపోయే ఫార్మా కంపెనీస్ ఏవి మేజర్ గా? బ్రాండెడ్ డ్రగ్స్ ఏది నష్టపోవండి, ఏవి నష్టపోవు. అందరికీ తగిన మార్కెట్లు ఉన్నాయి. మనం ఆ మార్కెట్ వైపు చూడటం లేదు. మనకు డాలర్ చూసుకొని మురిసిపోయి వాళ్ళు అడిగిన వాటి సమాధానం కూడా చెప్పలేదు. నేను చెప్తున్నాను, ఇవాళ అదర్ దాన్ అమెరికా మీ మార్కెట్ మీ సప్లై చేయలేదంత డిమాండ్. యూరోపియన్ మార్కెట్స్ మనం ఆల్రెడీ సప్లై చేస్తున్నాం కదా, ఇంకా పెంచాల్సిన అవసరం ఉందా? అక్కడ ఇంకా పెంచుకోవచ్చు. మనం తగినటువంటి మార్కెటింగ్ చేయటం లేదు. మన వాళ్ళు అమెరికా పోయితే ఈజీగా యూరోప్కి వెళ్ళరు. పోతే మహా అయితే లండన్కి వెళ్తారు. ఎంతమంది యూరోప్ లో అన్ని దేశాలు తిరిగారండి? మన ఫార్మా కంపెనీలో ఉన్నటువంటి సిఇఓలు ఎన్ని యూరోపియన్ కంట్రీస్ సందర్శించారు నాకు చెప్పమనండి. సో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ ఇటువంటి దేశాలు తెలుసు. ఇంకెన్ని లేవు? డెన్మార్క్ లేదా? ఫిన్లాండ్ లేదా? స్వీడన్ లేదా? కానీ పాపులేషన్ తక్కువ కదా సార్? ఆల్రెడీ తక్కువే కాదను. అన్ని కలిపితే అమెరికా కన్నా ఎక్కువే. ఓకే, బట్ అక్కడే ఇప్పుడు ఐర్లాండ్, స్విట్జర్లాండ్ ఇటువంటి కంట్రీసే మోస్ట్లీ ఫార్మాలో వాళ్ళే నెంబర్ 1 గా ఉన్నారు కదా. అమెరికాకు వాళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మన దగ్గర తీసుకుంటారా? వాళ్ళు అన్ని చేయడం లేదు. మనం చేసిన వైవిధ్యమైనటువంటి మందులు వాళ్ళు తయారు చేయట్లేదు. వాళ్ళు ఇన్నోవేషన్ లో పడ్డారు. కొత్త ప్రొడక్ట్స్ తయారు చేసి డెవలప్ చేసి అమ్మేసుకుంటున్నారు టెక్నాలజీని. వాళ్ళ ఉత్పత్తి సామర్థ్యం మనతో సమానం కానే కాదు. ఎప్పటికీ కూడా ఇండియాలో ఉత్పత్తి సామర్థ్యం బాగా ఉంది ఫార్మాలో. అది అడుగంటి పోకముందే దాన్ని ఇంకా ఉద్ధరించుకుంటే చాలా మంచిది. మేక్ ఇన్ ఇండియా కాదు, మేడ్ ఇన్ ఇండియాగా ఉండాలి. అంటే బట్ ఫార్మా ఇప్పుడు మనం నెంబర్ 4 లో ఉన్నాం అనుకుంటా కదా. ఐర్లాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, సింగపూర్ తర్వాత 5th పొజిషన్ అనుకుంటా. కానీ చూడండి, మీరు బై వాల్యూమ్ ఆఫ్ మెడిసిన్ మనమే ఎక్కువ ఉన్నాం, 3rd పొజిషన్ లో ఉన్నాం. బట్ వాల్యూ, దానికి వచ్చేటువంటి వాల్యూ మనం తక్కువ రేటుకి అమ్ముతున్నాం కాబట్టి మనం 4th ప్లేస్ లో ఉన్నాం. ఆ దేశాలు మనం అమ్మే వస్తువులు 1 రూపాయికి అమ్మే వస్తువులు వాళ్ళు 10 రూపాయలకు అమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళు తక్కువ చేసినా వాళ్ళకి వాల్యూమ్ ఎక్కువ ఉంది. మన వాల్యూమ్ చూస్తే చాలా ఎక్కువ ఉంది. మరి వాళ్ళు ఎక్కువ కమ్మినా ఎందుకు తీసుకుంటున్నారు ఐర్లాండ్, స్విట్జర్లాండ్ లాంటి కంట్రీస్?
ఎందుకంటే దానికి బ్రాండ్ ఇమేజ్ ఉంది. అందుకని చెప్తున్నా, మనం ఇండియన్ ప్రోడక్ట్ కి వాల్యూ పెంచాలి. మన బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలంటే మనలో లోపభూషితమైనటువంటి ఈ విధానాలు మారాలి. క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ మీద మనసు పెట్టాలి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తయారు చేసుకున్నటువంటి ఆ స్థితికి మనం ఎదగాలి. ఇక్కడ కూడా కొంతమంది అక్రమార్కులు డూప్లికేట్స్ తయారు చేసి అమ్మేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి పోవాలి. ఒకరిద్దరు చెడ్డ మ్యానుఫ్యాక్చరర్స్ వల్ల ఇండియన్ కమ్యూనిటీకి అంతా, ఫార్మా కమ్యూనిటీకే చెడ్డ పేరు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మీకు తెలుసు, కొంతకాలం అమెరికా రష్యాకి ఎక్స్పోర్ట్ చేసినటువంటి మైకా దాంట్లో రాడ్ పెట్టి పంపించి మోసం చేశారు. వాళ్ళందరినీ జైల్లో పెట్టారు. వాళ్ళు ఏమైనా కావచ్చు. నేననేది ఏంటంటే, ఇండియా అంటే క్వాలిటీ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ చేసే అవకాశం మనం అందిపుచ్చుకోవాలి. యుఎస్ఎఫ్డిఏ లాగా మనం కూడా అంత స్ట్రిక్ట్ గా మన ప్రొడక్ట్స్ ని సమీక్షించుకొని ఆ నాణ్యతను పెంచుకొని గ్యారంటీ ఇవ్వాలి మన నాణ్యతకి. అప్పుడు ఇండియన్ ప్రోడక్ట్ మాకు కావాలి అనే రోజులు రావాలి. సార్, ఫార్మాలో ఇన్నోవేషన్స్ రావట్లేదా కొత్తగా? అంటే జరగాల్సినంత జరగట్లేదు, రావటం లేదు, వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మన R&D మీద మనం పెట్టే బడ్జెట్ 0.7% ఆఫ్ జీడిపి. ఓకే. అమెరికా 7.5% పెడుతుంది, మనం 0.7 పెడతాం. అంటే 10 times తక్కువ. మనం ఒక్క ఫార్మా కంపెనీ దాని R&D బడ్జెట్ $7 billion. ఫైజర్ మన ఎంటైర్ అన్ని రంగాల్లో కలిపి ప్రభుత్వం పెట్టే డబ్బు 5 billion. ఓకే. 5 billion. బట్ ఫైజర్ వ్యాక్సిన్ వల్ల చాలా దుష్ప్రభావాలు వచ్చాయన్నారు. మన వ్యాక్సిన్స్ సేఫ్ అన్నారు. వ్యాక్సిన్ చెడ్డ కాదండి. దాన్ని తగినంతగా టైం ఇవ్వలేదు, టెస్ట్ చేయలేదు. టెస్ట్ చేయకుండా రిలీజ్ చేశారు. అప్పుడు అవసరం ఆపద్ధర్మం, అది తప్పలేదు. కానీ దాన్ని ఇప్పుడైనా దాన్ని టెస్ట్ చేసి దాన్ని నిగ్గు తేల్చి దాని లోపాలు సవరించి ఉండాలి. ఆ సవరించే అవకాశం లేకుండా డబ్బులైతే ఇచ్చేసింది గవర్నమెంట్ 2 కంపెనీలకి, సీరం కి, భారత్ బయోటెక్ కి. తర్వాత మీరు టెస్ట్ కొనసాగించండి అని చెప్పిన మాట అనలేదు. కోవిడ్ పోయింది, టెస్ట్లు పోయినాయి, డబ్బులు తీసుకున్నారు, అప్పుడు అమ్మేశారు, ఇప్పుడు ఏమి లేదు. మళ్ళీ తిరిగి కోవిడ్ వస్తే మళ్ళీ అదే వ్యాక్సిన్ వాడాలి, టెస్ట్ చేయకున్న వ్యాక్సిన్. అప్పుడు మళ్ళీ ప్రమాదాలు ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న ఈ హార్ట్ అటాక్స్ వీటన్నిటికీ కారణం ఒక్క మాట సార్, వ్యాక్సిన్ డెవలప్మెంట్ కి అయ్యేకి టైం 6 నెలలు, 8 నెలలు, 1 year. టెస్ట్ చేసేసరికి 3.5 సంవత్సరం పడుతుంది. చేశారా? మనం 3.5 సంవత్సరం చేయలేదు. ఇప్పుడుదా చేయాలి, చేసి దాని నాణ్యత పెంచాలి. అది చేయలేదు, చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చెప్పండి సార్. సో ఇప్పుడు వ్యాక్సిన్ సంబంధించి ఇప్పుడు చాలా మరణాలు దుష్ప్రభావాల వల్ల జరుగుతున్నాయి. హార్ట్ అటాక్స్ ఇవి చాలా చిన్న ఏజ్ లోనే వచ్చాయి. ఇది వ్యాక్సిన్ వల్లే అంటున్నారు, నిజమేనా? కావచ్చు, కాకపోవచ్చండి. వ్యాక్సిన్ వల్లనే కాదు, ఆ కోవిడ్ తాలూకు దుష్పరిణామాలు కొంతకాలం కొనసాగవచ్చు, మనకు తెలియదు. ఇంకెందుకు ఫ్లూ వస్తుంది, ఫ్లూ జ్వరం తగ్గిపోతుంది, కానీ దాని నీరసం 3 వారాలు తగ్గదు. అంటే దాని ఆ వ్యాధి ప్రభావం ఉందనే కదా. కోవిడ్ ప్రభావం కూడా ఉందేమో. కోవిడ్ ప్రభావం కంటే కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం అంటున్నారు, అట్లా చెప్పలేమా? వ్యాక్సిన్ ప్రభావం కూడా ఉండొచ్చు, నేను కాదని, కానీ రుజువులు లేవు దేనికి. వ్యాక్సిన్ వల్ల ఉండొచ్చు, కోవిడ్ వల్ల ఉండొచ్చు. నిగ్గు తేల్చడానికి తగిన సమయం, దాని టెస్టింగ్ జరగడం లేదు, జరగాలని మనం కోరుకోవాలి. ప్రభుత్వం ఆ కంపెనీలకి ఒక దిశానిర్దేశం చేసి మ్యాండేట్ ఇవ్వాలి. మీరు టెస్ట్ కొనసాగించండి, దాని ప్యూరిటీని, క్వాలిటీని పెంచండి అని చెప్పాలి. ఓకే సార్, ఇప్పుడు ఫార్మా హబ్ అంటే మళ్ళీ హైదరాబాదే కదా. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా, ఇంక్లూడింగ్ మీ శాంతా బయోటెక్ కూడా హైదరాబాదే. సో హైదరాబాద్ మీద ఎట్లా ఇంపాక్ట్ ఉండబోతుంది ట్రంప్ ఆర్డర్ అన్నది? జాబ్ సంబంధించి అయినా హైదరాబాద్ కాదండి, అన్ని ఫార్మా కంపెనీలకి ఇనిషియల్ గా ఎక్స్పోర్ట్స్ చేయలేరు. వెంటనే వాళ్ళు నిద్ర మేలుకొని వేరే మార్కెట్ వైపు వాళ్ళ దృష్టి సారించాలి. ఇది ఈ బాధ టెంపరీ, ఇది కేవలం పర్మనెంట్ గా కొనసాగేది కాదు, కొనసాగించలేరు. అమెరికా కూడా మందులు కావాలి, అక్కడ మనుషులు చచ్చిపోరు, వాళ్ళు మనుషులు కావాలి తిరగబడతారు, మాకు ఆ మందులు కావాలి అంటారు. అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా పెద్ద లాబీ చేసి ట్రంప్ ను ఒప్పిస్తాయి, తగ్గించబోయే టారిఫ్లు ఇక్కడ మేము వి కెనాట్ మీట్ దిస్ బ్రాండెడ్ కాస్ట్ అని చెప్పి అంటారు. మనకి నుంచి వెళ్తున్నటువంటి యాంటీబయాటిక్స్ అక్కడ కాస్ట్ లో 1/10, అక్కడ 100 రూపాయల కింద మనం 10 రూపాయలు ఇస్తున్నాం. ఆ ప్రజలు, ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇండియన్ జనరిక్ డ్రగ్స్ మీద ఆధారపడి బతుకుతున్నాయి. వాళ్ళే బతకలేరు. ఇప్పుడు జనరిక్ డ్రగ్స్ మీద బ్యాన్ లేనట్టుంది, ఉందా? ఇప్పుడు అంటే నిర్వచనం ఏంటి సార్ ఎగ్జాక్ట్లీ? ఓన్లీ బ్రాండెడ్ డ్రగ్స్ అన్నారు కదా, బ్రాండెడ్ డ్రగ్స్ కాదు. బ్రాండెడ్ డ్రగ్ అక్కడ మార్కెట్ లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన జనరిక్ డ్రగ్ ఒప్పుకోవట్లేదు. అక్కడ మాకే ఉన్నాయి కదా, మీరు ఎందుకు అంటున్నారు, కానీ అంత తగిలి పెట్టి వాళ్ళు కొనుక్కోలేదు. అక్కడ లేని దాని మీద తప్పదు, వాళ్ళకి కావాలి. అక్కడ ఆల్రెడీ ఉందనుకోండి, యాంఫిసిటిన్ అని ఉంది, వాళ్ళకు ఉంది, మనం ఇక్కడికి జనరేట్ చేసి పంపించాము. మాకు ఉంది కదా, మీది వద్దు, మీకు దీని 100% అంటున్నాడు.
లేని ఇప్పుడు లేని మందులు చాలా ఉన్నాయి వాళ్ళకి, అవన్నీ ఇప్పుడు నుంచి వెళ్ళిపోతాయి. సో అంటే Branded ఉన్నట్టు ఇప్పుడు అన్నిటి మీద వాళ్ళకి ఎఫెక్ట్, restriction. మోస్ట్ ఆఫ్ ది ఫార్మా కంపెనీస్ అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద పడుతుంది. యుఎస్ ఎక్స్పోజర్ ఉన్న కంపెనీస్ అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. తాత్కాలికం, దయచేసి నోట్ చేసుకోండి, ఎల్లకాలం సాగదు. కానీ ఇప్పుడు వాడి ఆటలు ఎక్కువ కాలం సాగదు. ట్రంప్ ఆల్రెడీ అన్నారు కదా, అక్టోబర్ 1 నుంచి బిల్డ్ ఆల్రెడీ ఉన్న కంపెనీస్ కి అయితే నేను ఎగ్జామ్షన్ ఇస్తానండి. అట్లా ఎవరైనా మన వాళ్ళు ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అవకాశం ఉందా మన ఫార్మా కంపెనీలు? అక్కడ ఇన్వెస్ట్ చేయాలి కదా, ఇక్కడి నుంచి వెళ్ళి ఇన్వెస్ట్ చేసే శక్తి సామర్థ్యంలో పోతారు. కొంతమంది పెట్టుకున్నారు, అరబిందోకి అక్కడ ఉంది, హెట్రో కూడా అక్కడ ఉంది, వాళ్ళు అక్కడే చేసుకుంటారు. రెడ్డి ల్యాబ్స్ ఉంది, మేజర్ కంపెనీస్ అందరికీ అక్కడ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయలేని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి, టైం కూడా కావాలి. అక్కడ దాన్ని ఆ లోకల్ రెగ్యులేటరీ ఒప్పించుకోవడానికి చాలా కాలం పడుతుంది, చాలా ఖర్చు కూడా అవుతుంది. ఎన్ని కంపెనీలు వెళ్ళగలం? బట్ ఈయన ఒక నిర్వచనం కూడా ట్రంప్ ఇచ్చారు, కంపెనీస్ బిల్డింగ్ అంటే ఆల్రెడీ ఈస్ బిల్డింగ్ విల్ బి డిఫైన్డ్ అస్ బ్రేకింగ్ గ్రౌండ్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్ అన్నారు. అట్లా మన వాళ్ళకు ఉందా? మీరు చెప్పిన ఇప్పుడు అరబిందో గానీ హెట్రో గానీ వీళ్ళకు వాళ్ళకు ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. సో ఇక్కడ తయారు చేసే ఏవైతే ఉన్నాయో డ్రగ్స్ అక్కడ తయారు చేయడానికి వాళ్ళు రెడీ అయిపోతే మన దగ్గర ఏమైనా జాబ్ లాస్ ఏమైనా జరుగుతుందా అక్కడ ఫ్యాక్టరీస్ అది కట్టడం? ఎంత జాబ్ లాస్ ఉంది? ఒక కంపెనీ, పెద్ద కంపెనీలు అంతా ఎంతమంది పెట్టుకున్నాయి? 3,000 మంది, 4,000 మంది, అంతే కదా? అంతే. ఓకే. ఆ 3,000 మంది అక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఇంకొక ఫార్మా కంపెనీ చేస్తారు. ఇక్కడ వేరే కంపెనీ పుట్టుకొస్తాయి, తప్పకుండా వస్తాయి, కాకుండా పోవు. అవి చిన్న ఇష్యూస్ అండి. ఇది మనం వేరే మార్కెట్స్ వెతుక్కోవడానికి, మనం ఇంకా మన R&D మీద స్పెండ్ చేయడానికి అవకాశం ఏర్పరిచినటువంటి ఒక రకమైనటువంటి హెచ్చరింపు. దీన్ని అవకాశంగా తీసుకోండి కానీ ప్రమాదంగా భావించకండి. ఇట్స్ డెఫినెట్లీ బిగ్ ఆపర్చునిటీ. బట్ ఇక్కడ ట్రంప్ ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ దీన్ని ఎత్తేయొచ్చా? తప్పకుండా. నా అంచనా అదే. వాళ్ళు అతను ఎత్తేకపోతే ఒప్పుకోరు. అక్కడ ఇన్సూరెన్స్ లాబింగ్ ఉంది, అక్కడ మిగతా ఫార్మా వాళ్ళంతా తప్పనిసరిగా అతని మీద ఒత్తిడి తీసుకొస్తారు, తగ్గుతాడు. ఇది కేవలం బెదిరింపేది. సో దీని ద్వారా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు బి ఫార్మసీ, ఎం ఫార్మసీ అన్నది ఐటీకి ఉన్నంత క్రేజ్ లేదు చదువుతున్న వాళ్ళకి. మీరు అంటున్నారు ఐటీలో దుర్మార్గం ఏమిటంటే గంటకి $80, $100 ఇవ్వడం మొదలెట్టారు. అది ఎవరు ఏ సెక్టర్ ఇవ్వలేదంట. గంటకి $80 ఇచ్చినట్టు ఐటీ దాని వైపు వెళ్ళిపోయారు అందరూ. బ్యాలెన్స్ పోయింది. వీటికి అంత ఇచ్చే శాలరీ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఎవరు దీని వైపు చదివేవాడు లేరు, దీనికి పెద్ద అవకాశం లేదు. ఇది కూడా ఐటీ ఆయన చేసినటువంటి H1B వీసా వీటి మీద పెట్టిన రిస్ట్రిక్షన్స్ వల్ల సమస్థితి వస్తుంది. మార్కెట్ డైనామిక్స్ వచ్చి స్థిరపడుతుంది. ఈ భ్రమలు తొలగిపోయి, డాలర్ భ్రమలు తొలగిపోయి రూపాయలకు వస్తారు. ఎంత ఒక హైప్ లాగా క్రియేట్ అయ్యి. ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు ఇన్నోవేషన్ జరగాలి, ఫార్మా రంగంలో చాలా ఇన్నోవేషన్ జరగాలంటారు. కానీ బి ఫార్మసీ గానీ, ఎం ఫార్మసీ గానీ, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ గానీ చదివే వాళ్ళు తక్కువ అవుతున్నారు. ఐటీలో అయితే దీనికంటే 2 రెట్లు 3 రెట్లు జీతం ఎక్కువ అవుతుంది, ఎందుకు ఇవి చదివి అని అనుకునే పరిస్థితి మన స్టూడెంట్స్. ఏమంటే బి ఫార్మసీ వాళ్ళు ఇన్నోవేషన్ లో ఉండరు. ఎంఎస్సీలు కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అవి చదివిన వాళ్ళే ఇన్నోవేషన్ ఉంటారు. బి ఫార్మసీ వెళ్తే రెగ్యులేటరీ సిస్టమ్ కి, డ్రగ్ డిస్పోజల్ కి పనికొచ్చేవాళ్ళే. క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ వాళ్ళు కాదు. దానికి ఆ వ్యూహ రచన, ప్రణాళిక చేసేటువంటి క్యాడర్ వేరు. సో మీరు అన్నట్టే అదే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయినా ఇవైనా తగ్గారు. డెఫినెట్ గా సైన్స్ సెంపర్ తగ్గింది. ఐటీ దుమారంలో, ఆ తుఫాన్లో వీటికి సైన్స్ కి ఇంపార్టెన్స్ తగ్గించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ వైపు చూస్తారు. ఐటీ స్థిరపడ్డాక ఇక నాకు లాభం లేదనుకుని మళ్ళీ ఇటు వస్తారు. ఐటీతో జరిగినటువంటి నష్టాలు 1-2 కాదు. నేను ఒక పుస్తకం రాశాను, మనసు పలికేది, చదవండి. కుటుంబాలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి కుటుంబాలంతా విడిపోయి తండ్రిని గౌరవించడం బానేశాడు. ఎందుకంటే తండ్రి ఎంఎస్సీ పీహెచ్డీ చేసి ఒక లెక్చరర్ పని చేస్తే ఆయనకు వచ్చే జీతం 40,000. వీడు ఐటీ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విధవ ఒక జావా B++, C++ నేర్చుకొని 3 లక్షలు 4 లక్షలు తెచ్చుకుంటాడు. నాన్న నీ పీహెచ్డీ దండగా నేను చూడు అంటాడు. దీంతో కుటుంబాలనే వ్యవస్థలోనే మార్పు వచ్చింది. వాడికి ఐటీ జాబ్ చాలా కుటుంబాలు సెటిల్ అయినాయి కదా, రెస్పాన్సిబుల్ గా ఉన్న వాళ్ళు చాలా కుటుంబాలు ఐటీ జాబ్స్ వల్ల సెటిల్ అయిన సందర్భం ఉంది కూడా 2 రాష్ట్రాల్లో. ఉంటాయండి. కానీ నేనేంటంటే
ఈ రకమైనటువంటి ఇది ఒక రకమైన అసహజమైనటువంటి గ్రోత్. అసహజం. ఇది కూడా ఇన్నోవేషన్స్ ఏమీ చేయలేదు, వీళ్ళు కేవలం కూలి పని చేసి సంపాదించిన డబ్బులే. ఒక కొత్త ప్రోడక్ట్ డెవలప్ చేశారా మన కోసం? మనకు ఒక ఐటీ ఉందా? ఇంత ఐటీ గ్రేట్ అని చెప్పుకునే విజనరీ నాయకులు చెప్తుంటారు ఐటీ డెవలప్ చేసామని. ఏది నాకు ఎన్ని ప్రోడక్ట్ చేశారు చెప్పనండి? విండోస్ చేశారా? ఆఫీస్ చేశారా? ఇవాటికి మనం $70 $80 పెట్టి కొనుక్కుంటాం, మనం $1 చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోలేదు? మన వాళ్ళే అక్కడ ఇప్పుడు సత్యనాథెడ్లు అయినా లేకపోతే అంతా వీళ్ళంతా అంతా మన ఎందుకు వెళ్ళారండి అక్కడికి? కారణం ఏంటంటే ఇక్కడ తగిన ప్రోత్సాహాలు లేవు. మన ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద పెట్టిన, ఉచితాల మీద పెట్టిన డబ్బు ఇన్నోవేషన్ పెడతానంటే వాళ్ళందరికీ వస్తారు. రియల్లీ అగ్రీ సార్, టోటల్లీ అగ్రీ. అసలు ఈ ఉచిత పథకాల మీద పెట్టే కేవలం ఇన్నోవేషన్ ఓట్ల బ్యాంకు, ఓట్ల వ్యవహారం గానీ కంట్రీని అభివృద్ధి చేద్దాం, సాంకేతికంగా వైజ్ఞానికంగా వాళ్ళకి తగిన ప్రోత్సాహం ఇస్తాం, సైంటిస్టులు డెవలప్ చేద్దాం అన్నటువంటి ఆ విక్రమ్ సారాభాయ్ ఆ రోజులు పోయినాయి. ఇవంతా ఏంటంటే హైప్ మీద బతుకుతున్నటువంటి ప్రభుత్వాలు. ఓకే ఓకే. సో ఇప్పుడు అల్టిమేట్ గా మన ఫార్మా ఇండస్ట్రీ అయితే గ్రోత్ పరంగా ఏ ఇబ్బంది ఉంటుంది? ఇట్స్ టెంపరీ హర్డిల్, ఏదో ఒక క్వార్టర్ 2 క్వార్టర్ కొంత జర్క్ వచ్చింది, ఆ జర్క్ తో మనం అడ్జస్ట్ కావాలి అంతే. ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ టైం. కానీ మనం దీనికి గుణపాఠం నేర్చుకుని మనం వేరే వైపు కూడా చూడాలి, ఒక అమెరికాయే కాదు. ఫార్మా ఇండెక్స్ ఆల్మోస్ట్ 4% ఇవాళ ఒక్క రోజే పడిపోయింది సార్ స్టాక్ మార్కెట్. అవును, అది అంతా ఈ మార్కెట్స్ అంతా ఏమిటండి? వాజ్పేయి గారికి కుడికాల్లో నొప్పి వస్తే ఆ ఇండెక్స్ పడిపోతుంది. వాజ్పేయి గారు బాగా నడుస్తున్నారంటే 5 పాయింట్లు పెరిగిపోతుంది. నేను చూశాను ఇవన్నీ ఈ సెంటిమెంట్స్ అని పెట్టుకోవద్దండి. ఆ స్టాక్ ఎక్స్చేంజ్ అంతా ఇదొక జోదు, గ్యాంబ్లింగ్ అది. అది కాదు కంట్రీ సంపద నిర్ణయించేది. కంట్రీ సంపద నుంచేది మనకు ఎన్ని పేటెంట్స్ ఉన్నాయి, ఎన్ని పేటెంట్స్ మనం మా మార్కెట్ లో తీసుకెళ్ళగలిగాం. అది 30 లక్షల పేటెంట్లు ఫైల్ చేశారు చైనా వాళ్ళు లాస్ట్ ఇయర్. మనం చేసింది 25,000. ఎక్కడున్నాం మనం? అందులో 25,000లో 2,300 మాత్రమే ప్రభుత్వ ల్యాబొరేటరీ ఫైల్ చేసింది, మిగతా ప్రైవేటే. దాన్ని యాక్సెప్ట్ చేసి 142. సిగ్గుచేటు. ఏమైంది మన దేశంలో ఇన్నోవేషన్? బట్ మోడీ అంటున్నారు కదా ఇప్పుడు మన దేశం సెల్ఫ్ రిలయంట్ ఉండాలి, వేరే దేశాల మీద ఆధారపడద్దు, నేను ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నానని చెప్తున్నారు ఆయన. బట్ 11 years గా మోడీ అధికారంలో ఉన్నారు. ఇప్పుడేమన్నా పెరిగిందా? అంతే అదే స్థాయిలో ఉందా ఇన్నోవేషన్ మీద? నిజానికి ఒక మాట చెప్పారు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వ టైంలో R&D ఖర్చులకు 175% రాయితీ ఇచ్చేవాడు ఇన్కమ్ ట్యాక్స్ లో. ఆయన దాన్ని 175 నుంచి 100 చేశారు మన్మోహన్ సింగ్. ఇంత ఎక్కువ ఇవ్వడం కష్టం అని. బానే ఉంది. అంటే మీరు ₹1 ఖర్చు పెడితే ₹1 ఇన్కమ్ ట్యాక్స్ లో రిబేట్ ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని 0 చేశారు మోడీ గారు. అంటే ఇన్నోవేషన్ అక్కర్లేదు అన్నారు. చెప్పరన్నమాట. ఆత్మ నిర్భరత అంటారు, కానీ అది ఎక్కడ నాకు కనపట్టదు. స్టార్ట్అప్స్ కు వాటికి ఎంకరేజ్మెంట్. ఇన్నోవేషన్ మనకు స్టార్ట్అప్ కంపెనీలు 84,000 ఉన్నాయి. ఎన్నిటికీ మనం చేదోడు వాదోడుగా నిలబడ్డాం. అన్ని అంకురాలు మాడిపోయింది. వాడెంతో ఉత్సాహం వచ్చి ప్రారంభిస్తాడు. స్టార్ట్అప్స్ కూడా ఎక్కువ జొమాటో, స్విగ్గీ, ఫుడ్ రిలేటెడ్ వస్తున్నాయి అంతే. అంతేగాని అర్బన్ క్లాప్ సర్వీస్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయారండి. ఎవరు కొత్త ఇన్నోవేషన్స్, కొత్త ప్రోడక్ట్, కొత్త సర్వీసులకు వచ్చారు కానీ కొత్త ప్రోడక్ట్ రావట్లేదు. చివరికి మనం కూడా అమెరికా లాగా మార్కెటింగ్ దేశంగా మారిపోతాం. ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది, ఇన్నోవేషన్స్ తగ్గిపోతున్నాయి. అది ప్రమాదమైనటువంటి ఆలోచన. సరే, ఎట్లా సార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరగాలంటే ఎట్లా ఇండియాలో? ఇన్నోవేషన్స్ ఉంటేనే మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఇన్నోవేషన్ లేకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేస్తారు? కొత్త ప్రోడక్ట్ ఇన్నోవేట్ చేయాలి, దాన్ని మార్కెట్ లో పెట్టాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు చేయగలరు? కేవలం వెన్ దేర్ ఇస్ ఏ మార్కెట్ అవుట్ సైడ్. మన మార్కెట్లు ఎత్తుకోవాలి, అమెరికా కాకుండా. మనకు మార్కెట్ ఎత్తుకోవాలంటే కేవలం అమెరికా వైపే కాకుండా దృష్టి సారించాల్సిన అనేక దేశాలు. మనకు 134 దేశాలు ఉంటే ఒక అమెరికానే ఏంటండి? దాని జనాభా ఎంతండి ప్రపంచ జనాభాలో? 30 కోట్లు అంటే తక్కువ కాదు కదా. మన ఇప్పుడు ఇండియా, చైనా తర్వాత 840 కోట్లు. దాని ఏం చెప్తారు? 810 కోట్లు ఏమయ్యారు? అమెరికన్స్ ఖర్చు పెట్టినంత మిగతా వాళ్ళు పెట్టలేరు. ఆఫ్రికా వాళ్ళు పెడతారు. అవసరం మందులు ఎవరైనా ఆఫ్రికా వాళ్ళు 100 మందికి ఉన్నా పర్లేదు, ఇది అందరూ పెడతారు. అవసరం, మీరు నమ్మండి. ఇంత ముందులాగా లేవు. ప్రతి దేశం జీడిపి పెరిగింది. పాత రోజులు కాదండి. పక్కన పొరుగు దేశాలు చూస్తున్నాం, మనకన్నా బెటర్ గా ఉన్నాయి. పాకిస్తాన్ కూడా కొన్ని విషయాల్లో మనకన్నా ముందుగా ఉంది. వెనకబడిపోయిన దేశం దెబ్బతినిందంటాం. వాళ్ళు కూడా కొన్ని రంగాల్లో బాగా కృషి చేస్తున్నారు. వాళ్ళ బుద్ధి మంచిది కాదు, వాళ్ళ వ్యవహారం మంచిది కాదు, అది వేరే విషయం. కానీ
డెవలప్మెంట్ వైపు దృష్టి పెట్టిన దేశాలు. బంగ్లాదేశ్ ఇవాళ బాగా డెవలప్ అయింది, ఒకప్పుడు లాగా లేదు బంగ్లాదేశ్. టెక్స్టైల్ మీద ఎక్కువ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి. అయ్యా నాకు సమయం సార్ చివరిగా సార్ ఒకటి ఫార్మా ఇరిగేషన్ అంతా వెయిట్ చేస్తుంది నా కోసం. సార్ చివరిగా లాస్ట్ క్వశ్చన్. ఫార్మాకు సంబంధించి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎక్కడ ఫార్మా పెట్టాలన్నా సరే పొల్యూషన్ సంబంధించి జరుగుతుంది. అంటే ఎథికల్ గా చేయట్లేదు, చాలా వరకు ఫార్మా వ్యర్థాలను వదిలేస్తున్నారని చెప్పి. ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేయడం ఎట్లా? ఇండస్ట్రీ జాగ్రత్తగా ఉండాలండి. ఫార్మా అనేది కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి కాబట్టి, దానికి రియాక్టర్స్ అన్ని ఉంటాయి కాబట్టి సేఫ్టీ మెజర్స్ అనేది చాలా అట్మోస్ట్ ఇంపార్టెంట్. 4 ప్రాణాలు కాపాడడానికి 5 ప్రాణాలు తీసేస్తా అంటే కుదరదు కదా. దానికి స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అవినీతి రహితంగా అక్కడ కూర్చొని, వాళ్లే పొల్యూట్ అయిపోయినారు, అది వేరే విషయం. అక్కడికి వెళ్లి వాళ్ళు నిబంధనలు కరెక్ట్ గా అమలు చేయాలి. అమలు చేసి ఏమిటి ఏది కూడా జాగ్రత్తగా చేయమని. రోడ్డు యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి, అట్లని మనం ఏది ఆపలేదు కదా. కొత్త కార్లు వస్తూనే ఉన్నాయి, కొత్త రోడ్లు వేస్తూనే ఉన్నారు, రోడ్డు మీద ప్రమాదాలు అవుతున్నాయి, పోకుండా లేవు. జాగ్రత్త నిబంధనలు పాటించాలి, స్ట్రిక్ట్ గా ఉండాలి, తప్పనిసరిగా సేఫ్టీ మెజర్స్ ఉండాలి, లేకపోతే కుదరదు. కొంచెం రిలాక్స్ అవుతామంటే అనేక అక్రమాలు జరుగుతాయి, చాలా ప్రమాదం. థ్యాంక్ యూ సార్ వరప్రసాద్ రెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం మీ సమయం కేటాయించినందుకు. సో రెహానా, ఒకటి ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల భారతదేశ ఫార్మా వ్యవస్థకి తాత్కాలికంగా దెబ్బ, కానీ అమెరికా మీద మనం కూడా డిపెండ్ కాకూడదు. వేరే మార్కెట్లో చూసుకోవాలి, ఆఫ్రికా మార్కెట్స్ కానీ యూరోపియన్లో చాలా కంట్రీస్ కానీ వాటిని చూడొచ్చు అని చెప్తున్నారు. అయితే ఒకటి ఫార్మా ఎక్స్పోర్ట్స్ పరంగా మనం 5వ స్థానంలో ఉన్నాం అమెరికాకి ఫార్మా ఎక్స్పోర్ట్స్. ఐర్లాండ్ మొదటి స్థానంలో ఉంది, $65.7 బిలియన్. 2వ స్థానంలో స్విట్జర్లాండ్, $19.3 బిలియన్. 3వ స్థానంలో జర్మనీ, $17.4 బిలియన్. 4వ స్థానంలో సింగపూర్, చాలా అతి చిన్న దేశం సింగపూర్. ఎంత సింగపూర్ పాపులేషన్ 1 కోటి కూడా ఉండదు. అటువంటి దేశంలో $15.3 బిలియన్ అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. దాని తర్వాత 5వ స్థానంలో మనం ఉన్నాం, $12.5 బిలియన్. బట్ ఈ ఎక్స్పోర్ట్ లో కూడా మన హైదరాబాద్ ఫార్మాలో మేజర్ కంపెనీస్ అన్ని కూడా అరబిందో ఫార్మా, రెడ్డి ల్యాబొరేటరీస్, దివి ల్యాబొరేటరీస్, మేజర్ కంపెనీస్ అన్ని కూడా ప్రొపరేటర్స్ అంతా మన వాళ్లే, తెలుగు వాళ్ళు. అండ్ హైదరాబాద్ బల్క్ డ్రగ్స్ కి చాలా పేరొందిన ప్రాంతం. పటాన్ చెరువు ఈ ప్రాంతంలో చాలా కాలం క్రితమే అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. హెటరో డ్రగ్స్ మన వాళ్ళదే, తెలుగు వాళ్ళదే. దివీస్ ల్యాబొరేటరీస్ మన వాళ్ళదే, అరబిందో ఫార్మా మన వాళ్ళదే, రెడ్డి ల్యాబొరేటరీస్ మన వాళ్ళదే. సో మోస్ట్లీ ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల లారస్ ల్యాబ్స్ మన వాళ్ళదే, ఇంకా చాలా దివీస్ ల్యాబొరేటరీస్ మన వాళ్ళే. మోస్ట్లీ ఎఫెక్ట్ అయ్యేది కూడా మన వాళ్ళే. బట్ టెంపరీ అంటున్నారు, వీళ్ళు కూడా జాగ్రత్త పడాలి. కొద్దిమందికి రెడ్డి ల్యాబొరేటరీస్ వాళ్ళకి, అరబిందో ఫార్మా వాళ్ళకి అక్కడ యూఎస్ లో ఆల్రెడీ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి తక్కువ ఇంపాక్ట్ పడుతుంది అంటున్నారు. సో భారత్ బయోటెక్ లాంటి కంపెనీ కూడా మనదే. సో ఇట్లా ఉంది. బట్ అల్టిమేట్ గా ఏంటంటే ఇప్పుడు ట్రంప్ అమెరికా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. మన మేజర్ సెక్టర్స్ ఐటీ, ఫార్మా, హైదరాబాద్ కు ఈ 2 వెన్నుదన్ను. భారతదేశంలోనే అత్యధికంగా ఐటీలో బెంగళూరు తర్వాత మన హైదరాబాద్ నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ వెళ్తాయి. నెక్స్ట్ ఆ తర్వాత ఫార్మా అయితే హైదరాబాదే. ఈ 2 కూడా మన వెన్ను. ఒక విధంగా ట్రంప్ ఎఫెక్ట్ మన హైదరాబాద్ మీదే, మన తెలుగు రాష్ట్రాల మీదే ఎక్కువ పడుతుంది. బట్ దీన్ని ఆయన దేశం, ఆయన ఇష్టం, ఆయన రూల్స్ ఏ విధంగా పెట్టుకుంటాడు అన్నది, అంతే కదా. కానీ జనరిక్ డ్రగ్స్ మీద పెంచితే సుంకాలు అక్కడ కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా అమెరికా. డెఫినెట్ గా. ఇప్పుడు ఏంటంటే అమెరికాలో ఇంతకు ముందు వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు. ₹100 మందు వచ్చేది, నువ్వు ఇక్కడే తయారు చేయాలంటే, ఎందుకంటే అమెరికాలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ. ఇక్కడ ₹100 ఒక మందు తయారు చేయడానికి, ఎందుకంటే చీప్ లేబర్. మనకంటే తక్కువ చైనాలో తయారవుతుంది. చైనాలో ఎందుకు, మనకంటే అక్కడ ఇంకా తక్కువ చీప్ లేబర్ అనే కాదు, అన్ని కాస్ట్ కూడా తక్కువ. అమెరికాలో ఒక ల్యాండ్ కొని అక్కడ అమెరికన్ లోకల్ ఎంప్లాయీస్ ని, ఇప్పుడు ట్రంప్ ఉద్దేశం ఏంది, అమెరికన్స్ కు జాబ్ ఇవ్వాలి, అక్కడ ఉన్న నివసితులకు జాబులు ఇవ్వాలి. అక్కడ జాబ్ పెట్టుకుంటే గనక మన వాళ్ళు పనిచేసిన వేతనాలకి, శాలరీస్ కి వాళ్ళు చేయరు కదా. వర్కింగ్ అవర్స్ చేయలేరు. 4-5 డేస్ లో మనం ఇప్పుడు ఫార్మా కంపెనీస్ అన్ని 6 డేస్, ఐటీ కంపెనీస్ 5 డేస్.
అమెరికా వాళ్ళు 4.5 డేస్కే ఇంకా ఎందుకంటే వాళ్ళు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని అనుకుంటారు, తక్కువ పని చేస్తారన్న ఉద్దేశం. సో అందుకని అక్కడ ఐటీ కంపెనీస్ అయినా అక్కడ వాళ్ళైనా మన వాళ్ళని ఎందుకు జాబ్లో పెట్టుకోవాలనుకుంటారు? మనం ఎక్కడికంటే బాగా చేస్తాం, రిలాక్స్డ్గా ఉండము, ప్లస్ తక్కువ వేతనాలు మన వాళ్ళకి ఇవ్వచ్చు, తర్వాత ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉంటుందని చెప్పి. సో సేమ్ ఇక్కడ ఫార్మాకు సంబంధించి కూడా మన దగ్గర 10 రూపాయలకి తయారైతే అక్కడ 100 రూపాయలు అవుతుంది, 10 రేట్లు ఎక్కువ వద్ది. వీళ్ళు అక్కడ ప్లాంట్లు పెట్టినా సరే ట్రంప్ చెప్పినట్టు, ట్రంపే అధ్యక్షుడు కాదు కదా, నెక్స్ట్ వేరే రావచ్చు 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ డెమోక్రాటిక్ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఈ విధంగా చేయరు. ఆల్రెడీ ట్రంప్ వల్ల ఎకానమీ నాశనం అవుతుందని అంటున్నారు. ఇప్పుడు 10 రూపాయలకు కొనే మందు 100 రూపాయలు అయితే అప్పుడు ఏం చేస్తారు? ఆ మందులు కొనే వాళ్ళు ఎవరి మీద ధర్నా చేస్తారు? ట్రంప్ మీద చేస్తారు. కాకపోతే ఇది ఆయన పూర్తిగా ఇంప్లిమెంట్ చేయరు. ఏంటంటే ఈ బెదిరింపులకు కొన్ని కంపెనీల దిగొచ్చి కొన్ని కంపెనీలైనా అమెరికాలో ఫార్మా ఉత్పత్తులు తయారు చేస్తాయని చెప్పి. సో ఫార్మా ఉత్పత్తులు తయారు చేస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయని చెప్పి. కానీ మేజర్గా ఇప్పుడు ఐటీ ఇస్తున్నంత ఎంప్లాయ్మెంట్ ఫార్మా రంగం ఇవ్వట్లే. ఇప్పుడు వరప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు ఎంత పెద్ద వాళ్ళైనా 3,000-4,000 మంది, శాలరీస్ కూడా తక్కువ ఉన్నాయి అట్రాక్టివ్ కంపేర్ టు, మీరు కూడా ఎంఎస్సీ సెమిస్టర్ కదా. సో ఐటీ ఉద్యోగి సంపాదించినంత ఎవరు సంపాదించట్లేదు. కానీ ఐటీ మీద ఇప్పుడు అమెరికా రెస్ట్రిక్షన్ పెడుతోంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది త్వరలో. ఇప్పుడు వస్తున్న వాటి జాబ్ క్రియేషన్ తగ్గినా సరే ఈ మిగతా ఇండస్ట్రీస్ పెరిగినా అవి రెండు సమానం అయితే అంటారు. కానీ ఐటీ అయితే మిగతా ఉద్యోగుల కంటే ఇప్పుడు 2 to 3 times ఎక్కువ ఉంది. మిగతా అది ఫార్మా అయినా లేకపోతే బ్యాంకింగ్ అయినా ఫైనాన్షియల్ అయినా తర్వాత మిగతా ఏదైనా వాటన్నిటికంటే శాలరీస్ ఎక్కువ ఉన్నాయి. బట్ మిగతా సెక్టార్లో ఇప్పుడు అది ఐటీ గ్రోత్ అన్నది ఆగిపోయింది కాబట్టి మిగతా సెక్టార్స్ కనుక గ్రోత్ అవుతే డెఫినెట్గా ఈ కొద్ది రోజుల్లో ఒక 5-6 సంవత్సరాల తర్వాత సమానమయ్యే అవకాశం ఉందని చాలా టఫ్ సమానం అవడం. సైన్స్ గ్రూప్స్ కి చాలా డిమాండ్ తక్కువ ఉంటుంది, శాలరీస్ తక్కువ ఉంటాయి, వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉంటాయి, కష్టపడాలి ఎక్కువ. ఇంకొకటి యాక్చువల్లీ యూనివర్సిటీస్ కూడా 2 years కి కొన్ని కోర్సెస్ ఆపేస్తారు. మైక్రోబయాలజీ అసలు ఉండదు ఒక్కొక్క ఇయర్, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉండదు. ఎందుకంటే అంతమంది బయటకు వస్తే వాళ్ళకి జాబ్స్ ఉండవు కదా, సో యూనివర్సిటీలే ఆపేస్తాయి. జాబ్స్ ఉన్నా సరే తక్కువ శాలరీస్ అని ఎక్కువ మంది మొగ్గు చూపట్లేదు, దానివల్ల ఇన్నోవేషన్ జరగట్లేదు. కరెక్ట్. ఆల్రెడీ తయారైన డ్రగ్ సంబంధించి ఉంది తప్ప ఇన్నోవేషన్ జరగట్లేదు, కొత్తగా స్టూడెంట్స్ వచ్చి ఇన్నోవేషన్ జరగట్లేదు. సత్యనాథల్లో మనవాడైనా అక్కడ కంపెనీకి పనిచేసి అయ్యాడు తప్ప ఇక్కడ చదువుకున్నంత మాత్రాలు కాలేదు. మళ్ళీ అమెరికాలో వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో పిహెచ్డి చేశాడు. మన దగ్గర చదువుకుంది ఓన్లీ ఇంజనీరింగ్ వరకు కావచ్చు, బట్ అక్కడ పిహెచ్డి స్థాయిలో విశ్వవిద్యాలయాలు లేవు. మన ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిస్థితి ఏంది? సో ఇన్నోవేషన్ జరిగేది హైయర్ ఎడ్యుకేషన్లో కదా. హైయర్ ఎడ్యుకేషన్ చిన్న పిల్లాడు 5th class పిల్లాడు 6th class పిల్లాడు కాదు కదా ఇన్నోవేషన్ చేసి, యూనివర్సిటీ లెవెల్లో. సో ఇన్నోవేషన్స్ అన్న బడ్జెట్ అన్నది భారతదేశంలో చాలా తక్కువ ఉంది. వాళ్ళు 7% ఖర్చు పెడితే ఇన్నోవేషన్ మీద మన బడ్జెట్ 0.7. కారణం ఏంటంటే ఫ్రీబీస్, ఉచితాలు. అంత ఇంత ఉచితాలను వ్యతిరేకించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇవాళ బీహార్లో 75 లక్షల మంది మహిళలకు మంచి 10,000 ఎలక్షన్ వస్తున్నాయని బ్యాంక్ అకౌంట్లో వేస్తారట. ఇట్లా ఎక్కడ ఎలక్షన్ వస్తే అక్కడ అప్పుడు బంగారు తల్లని కాంగ్రెస్ పెట్టింది, చంద్రబాబు నాయుడు అప్పుడు 10,000 వేశారు, జగన్ వేశారు, ఇక్కడ కేసీఆర్ వేశారు, రేవంత్ రెడ్డి వేస్తారు. ఇవన్నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తే దీనిగా జీతాలకు డబ్బులు ఉండవు. ఇక ఇన్నోవేషన్కి ఏముంటాయి అల్టిమేట్గా. సో ఫార్మా సంబంధించి అయితే ఒక మేజర్ కన్సర్న్ ఫర్ హైదరాబాద్, నాట్ ఓన్లీ ఇండియా. ఇక్కడ ఫార్మా ఉత్పత్తులు తగ్గి ఇక్కడ ఉన్న ప్రభావం పడితే అంతో కొత్త జాబ్ ఆపర్చునిటీస్ ఉన్న అరబిందో ఫార్మా, రెడ్డి ల్యాబొరేటరీస్ వీటి ఆదాయాలు ఎఫెక్ట్ అయితే ఏం చేస్తారు? వాళ్ళు ఉన్న వాళ్ళని తీసేస్తారు. తీసేస్తే ఏమైతే ఉన్న జాబ్ ఆపర్చునిటీ పోతుంది. అప్పుడు కొత్తగా ఇన్నోవేషన్స్ ఉండవు, ప్రాఫిటబిలిటీ తక్కువ ఉందని చెప్పి. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, చూడాలి. మనం కూడా అమెరికా మీద అతిగా ఆధారపడడం అన్నది తగ్గించాలి. ఎందుకంటే అమెరికన్స్ కూడా మా దేశంలో వచ్చి వీళ్ళు ఉంటున్నారు, మా దేశంలో వచ్చి మా ఉద్యోగాలను కొలగొడుతున్నారు. ఎవరైనా అదే అనుకుంటారు కదా. తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది? మా రాష్ట్రంలో వచ్చి వేరే వాళ్ళు మా ఉద్యోగాలు కొలగొడుతున్నారు అన్నప్పుడు ఇటువంటి ఇష్యూస్ వస్తాయి. అది అగ్రరాజ్యమైనా లేకపోతే మిగతా చోట్లైనా. మన మార్వాడి గో బ్యాక్ అన్నారు కదా. సో ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి, ఇట్లాంటి ఇష్యూస్ అన్ని వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఒక మాట, సెల్ఫ్ రిలయబిలిటీ, ఆత్మనిర్భర్ భారత్, మన మీద మనం డిపెండ్ అయ్యే విధంగా మనం చేయాలి. కేవలం ఆత్మనిర్భర్ భారత్ నినాదాలు ఉండకూడదు.
ప్రభుత్వాల చేతిలో ఉంది ఇది. మనం దేన్ని ఎంకరేజ్ చేయాలన్నా ప్రభుత్వాల చేతిలో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్నోవేషన్కి ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఇండస్ట్రీస్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఐటీ అనేది సర్వీస్ సెక్టర్. ఎలక్ట్రానిక్స్ ఒక చిన్న చిప్ కూడా మన దగ్గర, సెమీ కండక్టర్ కూడా తయారు కావట్లే. మనం వాడుతున్న ఫోన్లన్నీ కూడా చైనా ఫోన్లు, లేకపోతే ఇక్కడ ఆపిల్ ఫోన్ ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తున్నారు తప్ప మన ఇండియన్ కంపెనీ ఏది? ఒక్క సెల్ ఫోన్ కంపెనీ చెప్పండి. ఇండియన్ కంపెనీ మనం చెప్తే కనుక ఇప్పుడు మనం వాడుతున్న ఎంఐ ఇవన్నీ కూడా, ఎంఐ అయినా OnePlus అయినా చైనా కంపెనీసే కదా. యాపిల్ అమెరికా కంపెనీ కదా. మన వచ్చిన కంపెనీస్ ఏవి సెల్కానో మిగతా ఎంతమేరకు సస్టైన్ కాగలుగుతున్నాయి? బ్లాక్బెర్రీ, కెనడా, నోకియా అవన్నీ కూడా కాలగమనంలో వెళ్ళిపోయినాయి. అయితే అమెరికా కంపెనీలు లేకపోతే చైనా కంపెనీలే ఉన్నాయి. మన దగ్గర ఇన్నోవేషన్ ఏది? టీవీలు మనం ఏమున్నాయి? ఎల్జీ అన్ని కూడా సౌత్ కొరియా, శాంసంగ్ సౌత్ కొరియా, లేదా చైనా టీవీలు. సో ఎలక్ట్రానిక్ మనం ఒక్క ఐటీ మాత్రమే చేస్తున్నాం. ఎలక్ట్రానిక్స్ మర్చిపోయినాం. సెమీ కండక్టర్స్, ఫోన్స్, హార్డ్వేరు, దానిలో ఏం లేదు ఇన్నోవేషన్. దీనివల్ల అల్టిమేట్ గా సఫర్ అవుతుంది. మనం ఇన్నోవేషన్ ఏంది? స్విగ్గీ, జొమాటో వీటిలో అంటే తినడానికి సంబంధించి ఈ స్టార్టప్స్ అవుతున్నాయి. కానీ దీనివల్ల ఏముంటుంది? స్విగ్గీ, జొమాటో పోయి అక్కడేం బెటర్ కదా. మనం వంట వండుకోవడం మానేసి స్విగ్గీలు, జొమాటోలు ఈ స్టార్టప్స్ వస్తున్నాయి తప్ప మనకు రావాల్సిన స్టార్టప్స్ ఏంది? ఐటీలో పెద్దగా రావాలి, ఎలక్ట్రానిక్స్ లో రావాలి, సెల్ ఫోన్లలో రావాలి. ఇటువంటి ఇన్నోవేషన్ రంగాల్లో వచ్చి మనం వేరే ముందు మనం అత్యధికంగా ఇంపోర్ట్ చేసుకుంటుంది ఏంటి? ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ చాలా ఇంపోర్ట్ చేసుకుంటాం, గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాం, ముడి చమురు క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం, పామ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇవన్నిటి వల్ల భారం కదా. అమెరికన్ డాలర్ ఇవాళ 1947లో ఇండియన్ రూపీ డాలర్ సేమ్ ఉండే, ఇవాళ 85 రూపాయలకు ఒక డాలర్. మనమే వాళ్ళని పెంచి పోషిస్తున్నట్టు అయింది కదా. సో ఆత్మనిర్భర్ భారత్ నిజంగానే నినాదాలు కాకుండా నిజంగా జరగాలంటే గనక సరే, ట్రంప్ ఒక విధంగా ఆయన టారిఫ్స్ తాత్కాలికంగా ఇబ్బంది తెలొచ్చు, కానీ మన మీద వేరే దేశం మీద డిపెండ్ కాకూడదు. వేరే దేశాలు మన మీద డిపెండ్ అయ్యే పరిస్థితి తెచ్చుకోవాలి. మన ఎకానమీ పెరుగుతోంది, ఇంకా సరిపోదు, ఇంకా కూడా పెరగాలి. చైనా ఆ విధంగా అయింది కదా, మన కళ్ళ ముందే అయింది కదా. ఇప్పుడు టారిఫ్స్ చైనా మీద వేశారు. 100% వేస్తే చైనా వాడు 130 వేసాడు, వాళ్ళు 130 వేస్తే 150 అన్నాడు, 150 అయితే 170 అన్నాడు. దెబ్బకు అమెరికా దిగొచ్చింది. ఎందుకంటే చైనా మొత్తం ఎలక్ట్రానిక్స్ అన్ని కూడా చైనా నుంచే సర్ప్లస్. సో టారిఫ్స్ వేస్తే ఎవరు? అమెరికా ప్రజలు నష్టపోతారు కదా. ఆల్టర్నేటివ్ లేదు అమెరికాకి. రేర్ ఎర్త్ మినరల్స్ అని ఉన్నాయి, చాలా ముఖ్యమైన ఖనిజాలు. అవన్నీ ఆ రేర్ ఎర్త్ మినరల్స్ దొరకకపోతే, లేకపోతే ఫెర్టిలైజర్స్, ఎరువులు ఉన్నాయి. ఇప్పుడు మన యూరియా కొరత వచ్చింది. ఎందుకు వచ్చింది యూరియా కొరత? ఆపరేషన్ సింధూరు ఆ గొడవ వల్ల చైనా నుంచి మనం సరిగ్గా ఇంపోర్ట్ చేసుకోలేకపోయాం. ఏమైంది? మనకి ఎంత ఇబ్బంది అయింది. మన ఎరువులు, మన యూరియా కూడా మనం ఇక్కడ తయారు చేసుకోలేకపోతున్నాం. మన డిఏపి, ఫాస్ఫేట్ కూడా రష్యా నుంచో చైనా నుంచో వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోగలుగుతున్నాం. మన ఎక్స్పోర్ట్ చేసే వాటిలోనేమో ఫార్మా, ఐటీ వీటన్నిటిలోనేమో మొత్తం అమెరికా మీద డిపెండ్ అయ్యి ఈ విధంగా అగ్రరాజ్యం ఈసడించుకునే పరిస్థితికి వచ్చాం. సో జాగ్రత్త పడాలి. ఇన్నోవేషన్ బడ్జెట్ పెరగాలి. అన్నిటికీ సమస్య ఇప్పుడైతే నాకు ఉచితాలే కనబడుతుంది. ఈ ఉచితాలు తగ్గిస్తేనే దేశం బాగుపడుతుంది. ఇది ఉచితాలు తీసుకుంటున్న వాళ్ళకి చేదుగా అనిపించవచ్చు, కానీ అంటే డిపెండబిలిటీ అనేది తగ్గాలి. మన బడ్జెట్, మనం ప్రజలు కట్టే పన్ను వేటికి వినియోగించాలి అన్నది చూడాలి. ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడితే డెఫినెట్ గా ఇన్నోవేషన్ వస్తే ఒక విద్యార్థి మంచి, ఇప్పుడు ఐటీ మీద, ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినారు మన వాళ్ళంతా. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే మీ ఫ్యామిలీ అయినా వేరే ఫ్యామిలీ అయినా ఇంకో 10 ఫ్యామిలీస్ అయినా వాళ్ళు తీసుకొచ్చి అమెరికాలో సంపాదిస్తున్నారు, లేకపోతే హైదరాబాద్ లో ఉండి ఐటీ జాబ్ చేయడం వల్ల ప్రతి కుటుంబం బాగుపడ్డది. సో ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడితే ఏమైతుంది? అల్టిమేట్ గా వస్తుంది. ఫ్రీ బీస్ మీద ఖర్చు పెడితే, బస్సు ఫ్రీ అంటే కథం ఆ రోజు. దానివల్ల ఏమైనా లాభం జరుగుద్దా? కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 అంటే పెళ్లిళ్ళు ఆడంబరంగా చేస్తారు, దానివల్ల ఏమైనా లాభం జరుగుద్దా? ఫ్యూచర్ లో ఏంటి? ఒక వ్యక్తి చదువుకుంటే, ఒక ఇంట్లో ఒక వ్యక్తి మంచి ఐటీ జాబ్ సంపాదించాడు అనుకోండి, 30-40 సంవత్సరాలు మంచిగా సంపాదిస్తాడు కదా. సంపాదిస్తే అతను తన కుటుంబాన్ని బాగు చేసుకుంటాడు. అతను పెట్టే ఖర్చు హైదరాబాద్ లో పెడితే, అతను హోటల్ పోయాడు అనుకోండి, హోటల్ పోతే ఏమవుతుంది? జిఎస్టీ మళ్ళా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఆ హోటల్ వాళ్ళు బాగుపడతారు. లేదా లగ్జరీస్ వెకేషన్ వెళ్ళాడు అనుకోండి, టూరిజం పెరుగుతుంది. సో అల్టిమేట్ గా
ఇన్నోవేషన్ మీద ఎడ్యుకేషన్ మీద పెట్టే ఖర్చు ఎక్కడ పోదు. మన వాళ్ళు అమెరికా పోయినా వాళ్ళ డబ్బులు మళ్ళీ ఎక్కడికి పంపిస్తారు ఫ్యామిలీస్కి. కరెక్ట్. ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఇక్కడ ఇవన్నీ పెరుగుతాయి. సో చూద్దాం ఫార్మాకి సంబంధించి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నదైతే ఖచ్చితంగా మనం చూడాలి. హైదరాబాద్కే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఫార్మా దెబ్బ అయితే. ఓకే. బట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఎక్కువ కాలం ఉండడు, చూడండి వారం 10 రోజుల్లో మళ్ళీ ఏదో ఒకటి అనౌన్స్ చేస్తాడు. ఓకే ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో మొత్తానికి మీరు చెప్పినట్టు ఆయన మైండ్ మారి ఏమైనా మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి వస్తే అసలు ఇది నథింగ్ అంటారు, అంతే కదా?